పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. నశించే నా హస్తముతోనే నశింపని నీ రాజ్యము కట్ట, త్రోసివేయబడిన నన్ను ఎన్నుకొంటివే. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు కూడా ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మన ఉద్దేశం అర్పించుకుందాం. జయదీప్ మంచి ఆరోగ్యం, ఫాదర్ సిర్ల్ గారికి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. మేకల అశ్విన్ ప్రియాంక రెడ్డి జీవితంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. మండల హృదయరాజు చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్ పనిచేసి రిటైర్ అవుతున్న సందర్భంగా ఇన్ని సంవత్సరములు అతడు చేపట్టిన ప్రతి పనిలో దేవుడు తోడే ఉండి నడిపించినందుకు కృతజ్ఞతగా రానున్న రోజుల్లో దేవుని దీవెనల కొరకు కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. జి జయరాజ్ రెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. వృత్తి జీవితంలో దేవుడు చేసిన మేలులను బట్టి కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, పనులు దొరికినట్లుగా చిన్నారి బిడ్డ శారీరక మానసిక ఆరోగ్యం, బంధకాల నుండి విడుదల కొరకు ఫాసిల్ గారికి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. మా కోసం ప్రార్థిస్తున్నాం. మీ అందరికీ ప్రత్యేక దీవెనలు కలగాలని ప్రార్థిస్తున్నాం. అలాగే ధనమ్మ కుటుంబం కృతజ్ఞతగా కుటుంబ సమస్యల నుండి విడుదల, వ్యాపార అభివృద్ధి కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ మొత్తంగా జరుగుతున్నటువంటి పనులన్నింటినీ ప్రభు దీవించాలని, జరగబోతున్నటువంటి వడకాలను ప్రభు ఆశీర్వించమని ఉద్దేశములతో అర్పించి ప్రార్థించండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, రేపటి దినం కార్మికుల జోజప్ప గారి పండుగ యొక్క మహోత్సవం సందర్భంగా విశాఖపట్నం నుంచి ప్రత్యేక కార్యక్రమాన్ని వీక్షించడానికి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మన జీవితంలో చేసే కొన్ని ఆశ్చర్యక్రియములు చూస్తే మనకు దానికి అర్హత లేదు, మనం అనర్హులం. అంతా దైవ కృపయే. దాన్ని తలంచే పాటను ఈరోజు మనం పాడుతూ దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. నా జీవితంలో అయితే చాలా చేశాడు, నా ద్వారా మీకు కూడా కొంతమందికి చేశాడు, అలాగే మీలో కూడా చాలామందికి చేశాడు. మీ ఇంటిలో అనేక మేలులు చేసిన దేవునికి స్తోత్రం చెల్లించే పాటను ఈరోజు తయారు చేస్తూ, యజమానుడా నీ సేవకై నన్ను పిలిచితివే స్తోత్రం అని చెప్పి ఈరోజు అందరి కోసం ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబికి ప్రవహించినది. జీవ ఊటయైన దేవా ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. అందరూ కలిసి పరలోక జపము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మును రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పొంతు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును.
పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. దేవుని యొక్క సెలెక్షన్ చాలా విచిత్రంగా ఉంటుంది. మాలాంటి తెలుగు రానటువంటి బిడ్డలను రాష్ట్రములలో వాడుకోవడం, అలాగే పనికిరాని వ్యక్తి అని పడవేయబడినటువంటి మరియ వ్యాణి లాంటి వారికి రైల్వే లైన్, కరెంటు అన్నీ తయారు చేసి పుణ్యక్షేత్రంగా మార్చడం, అన్నీ వింటే చాలా విచిత్రంగా ఉంటుంది దేవుని సెలెక్షన్. చేపలు పట్టే వాళ్ళని మనుషులను పట్టే వ్యక్తులుగా మార్చడం, గొర్రెలను కాచే వాళ్ళని రాజుగా మార్చడం. నా జీవితం అయితే బైబిల్ కాలంలో జరిగినట్టు అసలు పనికిరాని నన్ను దేవుడు రోజు మీకోసం సేవ చేసే భాగ్యంనిచ్చాడు. మీకు కూడా అలా అనిపిస్తే నాతో పాటు దేవునికి రుణపడి పాటను మీ పాటగా పాడుకోండి. 1 కొరింథీ 1 అధ్యాయం 28వ వచనం. లోకముచే ముఖ్యమైనదిగా భావింపబడు దానిని నాశనము చేయుటకు లోకము అల్పముగా నీచముగా విలువ లేనిదిగా ఎంచు దానిని ఆయన ఎన్నుకొనెను. 1 Corinthians chapter 1 verse 8. What is despised by the world, what is considered useless, God has considered useful, and He chose such kind of people. My life is like that. I have to be ever grateful to Him. I have to pay back the debt. ఆయనకి నేను రుణము తీర్చడానికి ఈ ప్రోగ్రాం నాకు ఇచ్చాడని అనిపిస్తుంది. మన జీవితం ఎప్పుడు అయిపోతుందో తెలియదు. దానికి ముందు ఇలాంటి పాటలన్నీ రుణపడి పాడే పాటగా మార్చుకోండి. మీకు కూడా అలా అనిపిస్తే 1 Corinthians 1:28 says like that. 1 గుర్తులో ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 7-8వ వచనంలో, మీరు ఇతర జాతుల కంటే అధిక సంఖ్యలను తలంపులతో ప్రభు మిమ్ము ప్రేమించి ఎన్నుకొనలేదు. మీరు జాతులన్నిటిలోనూ స్వల్ప సంఖ్యలు, మరి అతడు స్వయముగా మిమ్ము ప్రేమించను. మీ పితరులతో తాను చేసిన వాగ్దానము ప్రకారము మిమ్ము ఎన్నుకొనెను. మా తాత చేసిన పుణ్యం అంటాను నేను అప్పుడప్పుడు. మీకు కూడా తల్లిదండ్రులు గుర్తుకు రావాలి ఈ టైంలో. ద్వితీయోపదేశ కాండం 7-8వ వచనం. డ్యూట్రానమీ 7:7-8. నాట్ బికాస్ యు ఆర్ గ్రేట్ అమంగ్ ద క్లాన్, బట్ యు ఆర్ సో స్మాల్. ఐ చోస్ యూ బికాస్ ఐ రిమెంబర్ ద ప్రామిస్ ఐ మేడ్ టు యువర్ ఫోర్ ఫాదర్స్. పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. స్వల్ప సంఖ్యలో ఉన్న మనలను గొప్ప జాతిగా మార్చే దేవుడు మనకు ఉన్నాడు. మీ ఇంటిలో కూడా అది జరుగునుగా, మీ పిల్లల విషయంలో జరుగునుగా. యజమానుడా యజమానుడా నీ సేవకై నన్ను పిలచితివే. యజమానుడా యజమానుడా నీ సేవకై నన్ను పిలచితివే. నశించే నా హస్తముతోనే నశింపని నీ రాజ్యము కట్ట, త్రోసివేయబడిన నన్ను ఎన్నుకొంటివి. నశించే నా హస్తముతోనే నశింపని నీ రాజ్యము కట్ట, త్రోసివేయబడిన నన్ను ఎన్నుకొంటివి. గతించే నా పెదవులతోనే గతించని నీ వాక్యము పలుక, లోకములో నిండి నన్ను ఏరుకొంటివి. గతించే నా పెదవులతోనే గతించని నీ వాక్యము పలిక, లోకములో నుండి నన్ను ఏరుకొంటివి. ఆరాధింతున్నా పిలుపును తలంచి, జీవించు దినములెల్లా నిన్ను మాత్రమే. ఆరాధింతున్నా పిలుపును తలంచి, జీవించు దినములెల్లా నిన్ను మాత్రమే. ఆరాధింతున్ 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 ఆరాధింతున్
ఆరాధింతును ఆరాధింతును. నాలో ఏమి మంచిని చూసి నన్ను పిలచి నీవు హెచ్చించితివి. నాలో ఏమి మంచిని చూసి నన్ను పిలిచి నీవు హెచ్చించితివి. నశించే నా హస్తముతోనే నశింపని నీ రాజ్యము కట్ట, త్రోసివేయబడిన నన్ను ఎన్నుకొంటివి. నశించే నా హస్తముతోనే నశింపని నీ రాజ్యము కట్ట, త్రోసివేయబడిన నన్ను ఎన్నుకొంటివి. ఆరాధింతును నిన్ను ఆరాధింతును. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత, మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. నా ఇష్టం, నా కోరిక నీవేంటి అడగడం నన్ను అని పిల్లలు కూడా తల్లిదండ్రులకు ఈ రోజుల్లో విధేయించకుండా అవిధేయత చూపిస్తున్నారు. నా ఇష్టం నాది, నీ ఇష్టం నీదని పెళ్లి జీవితంలో అనేక మంది అలా వెళ్ళిపోతున్నారు. సేవలో కూడా అలాంటివి జరుగుతున్నాయి. ఇవన్నిటి మధ్యలో ఒక ఛాలెంజ్ లాగా దేవుడు నాకు మీకు పలుకుతున్న మాట యోహాను 6:38, నేను పరలోకము నుండి దిగి వచ్చినది నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటకే కానీ నా ఇష్టానుసారం చేయుటకు కాదు. John 6:38, as many people are going according to their whims and fancies and will of themselves, Jesus is telling, I came down from heaven not to do whatever I want, but to do the will of the one who sent me. దేవా, ఇక ఒకరోజు నేను జీవించిన నీ చిత్తం మాత్రమే నాలో, నా కుటుంబంలో, పరిచర్యలో జరుగునుగా. కానీ పాడుదమ్మ ప్రేమన సహోదరి సహోదరులారా, మొత్తంగా ఈ కేంద్రంలో దేవుని చిత్తం మాత్రమే జరగాలని, మీ కుటుంబాలలో జరగాలని ఆశతో ప్రార్థించండి. యజమానుడా యజమానుడా నీ సేవకై నన్ను పిలచితివే. యజమానుడా
యజమానుడా నీ సేవకై నన్ను పిలచితివే. నశించే నా హస్తముతోనే నశింపని నీ రాజ్యము కట్ట, త్రోసివేయబడిన నన్ను ఎన్నుకుంటివే. నశించే నా హస్తముతోనే నశింపని నీ రాజ్యము కట్ట, త్రోసివేయబడిన నన్ను ఎన్నుకుంటివి. గతించే నా పెదవులతోనే గతించని నీ వాక్యము పలుక, లోకములో నుండి నన్ను ఏరుకుంటివి. గతించే నా పెదవులతోనే గతించని నీ వాక్యము పలుక, లోకములో నుండి నన్ను ఏరుకుంటివి. ఆరాధింతును నేనా పిలుపును తలంచి, జీవించు దినములెల్లా నిన్ను మాత్రమే. ఆరాధింతును నేనా పిలుపును తలంచి, జీవించు దినములెల్లా నిన్ను మాత్రమే. ఆరాధింతును 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 ఆరాధింతును. నీ చిత్తమే చేయుటయే అనుదినము నా భోజనము. నీ చిత్తమే చేయుటయే అనుదినము నా భోజనము. గతించే నా పెదవులతోనే గతించని నీ వాక్యము పలుక, లోకములో నుండి నన్ను ఏరుకుంటివి. గతించే నా పెదవులతోనే గతించని నీ వాక్యము పలుక, లోకములో నుండి నన్ను ఏరుకుంటివి. ఆరాధింతును ఆరాధింతును ఆరాధింతును. ఆయన చిత్తం మాత్రమే మనందరిలో జరగాలని, చిత్తం నెరవేర్చిన తర్వాతనే దేవుడు మనల్ని పిలుచుకోవాలని ప్రభు దగ్గర ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును
మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఎవరో ఒకరు టూర్ వెళ్ళాలని నిర్ణయం చేసుకున్నారు. అక్కడ అడవి మృగములు ఉన్నాయి. కొద్దిగా వెళ్ళేటప్పుడు మీ జాగ్రత్తలు మీరు ఉండాలని ప్రభు చెప్తూ వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు. వానయు మంచు అని పదమును వాడి ఒకరు పాట రచించాలని ఆశిస్తున్నారు, రాయమంటున్నారు దేవుడు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 42వ వచనం. ఇల్లు కట్టువారు త్రోసి వేసిన రాయే ముఖ్యమైన మూలరాయి అయ్యను. ప్రభు ఏర్పాటు ఇది, ఎంత ఆశ్చర్యం. మాథ్యూ 21:42 ఇట్ సేస్ ద స్టోన్ దట్ ఈస్ రిజెక్టెడ్ విల్ బికమ్ ద కార్నర్ స్టోన్. దిస్ ఈస్ గాడ్స్ ఓన్ డూయింగ్, హౌ వండర్ఫుల్ ఇట్ ఈస్. మాథ్యూ 21:42. నిజంగా చెప్పాలంటే మా ఇంటిలో నేనే ఉండి అక్క చెల్లెలు అందరినీ చూసుకుంటారని కలలు కన్నారు మా ఇంటి వాళ్ళు. మా అన్నయ్య మరి గురువుగా మారాలని అనుకున్నారు, కానీ ఆపోజిట్గా మారిపోయింది. అది దేవుడు ఎవరిని ఎన్నుకోవాలని అనుకుంటాడో వాళ్ళని ఎన్నుకొని మామూలు కాదు మూలరాయిగా మారుస్తాడు. ప్రజల దృష్టిలో మిమ్మల్ని ఎవరు ఎన్నుకోరు, కానీ దేవుడు ఎన్నుకుంటాడు. ధైర్యం పెంచుకోండి, మీ పిల్లల్ని కూడా ఎన్నుకుంటాడు. ధైర్యం తెచ్చుకొని పాడుదమ్మ ప్రియమైన సహోదరి సహోదరులారా. యజమానుడా యజమానుడా నీ సేవకై నన్ను పిలచితివే. యజమానుడా యజమానుడా నీ సేవకై నన్ను పిలచితివే. నశించే నా హస్తముతోనే నశింపని నీ రాజ్యము కట్ట, త్రోసివేయబడిన నన్ను ఎన్నుకొంటివే. నశించే నా హస్తముతోనే నశింపని నీ రాజ్యము కట్ట, త్రోసివేయబడిన నన్ను ఎన్నుకొంటివి. ఆరాధింతును నేనా పిలుపును తలంచి, జీవించు దినములెల్లా నిన్ను మాత్రమే. ఆరాధింతున్నేనా పిలుపును తలచి, జీవించు దినములెల్లా నిన్ను మాత్రమే. ఆరాధింతును 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 ఆరాధింతును. నన్ను గూర్చిన నీ ప్రణాళికలు ఆశ్చర్యమోనే వివరించలేను. నన్ను గూర్చిన నీ ప్రణాళికలు ఆశ్చర్యమోనే వివరించలేను. నశించే నా హస్తముతోనే నశింపని నీ రాజ్యము కట్ట, త్రోసివేయబడిన నన్ను ఎన్నుకొంటివి. నశించే నా హస్తముతోనే నశింపని నీ రాజ్యము కట్ట, త్రోసివేయబడిన నన్ను ఎన్నుకొంటివి. ఆరాధింతును 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 ఆరాధింతును. ఎంత ఆశ్చర్యకరమైన కార్యములు దేవుడు చేసుకుంటూ వస్తున్నాడు నా జీవితంలో. నీ జీవితంలో రుణపడి ఇంకా జీవించాలని ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని
శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అందరు కలిసి అందరూ బాగుండాలని, అందరికి సంరక్షణ కలగాలని కలిసి ప్రార్థన చేద్దామా? కాన్సక్రేటింగ్ అవర్ సెల్స్. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును నీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా గతము, నా ప్రస్తుతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరి నా భవిష్యత్తును నీ హస్తములందు ఉంచుచున్నాను. నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము నీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును, నా గృహమును, నా కుటుంబమును, నా కుటుంబమును, దివ్యవాక్య కేంద్రమును, దివ్యవాక్కు కేంద్రమును, పెద్ద హాల్లో జరుగుతున్న పనులన్నిటినీ, పెద్ద హాలు జరుగుతున్న పనులన్నిటిని సకల కీడుల నుండి కాపాడునుగాక. సకల కీడుల నుండి కాపాడునుగాక. డిఎంఐ 24/7 గ్రూపును డిఎంఐ 24/7 గ్రూపును మరియు దీనిని ఆరాధించు వారందరూ మరి దీనిని ఆరాధించు వారందరిని ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితములో సంతోషముగాను, సంతోషముగాను, మరణములో నమ్మకముగాను, మరణములో నమ్మకముగాను, మరియు సదాకాలమున మరి సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినా అమ్మగారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా, ప్రే ఫర్ us. మా ఊరు పల్లెటూరు. పైన గోపురం దగ్గర పెద్ద గోపురం ఉంటుంది. దాని పైన ఫ్లైట్ వెళుతుంటుంది, విమానం. అక్కడ దాకా వెళ్ళలేను కావున చిన్నపిల్లలుగా మా ఆశ, మేము విసిరేస్తున్న రాయి అయినా ఫ్లైట్ దగ్గరికి వెళుతాను ట్రై చేశాను. అది ఎట్లా చేరుతుంది చిన్నప్పుడు. అలాంటి కోరికలు ఉండేది నాకు. ఫ్లైట్ ఎక్కడికి పోతుందో అక్కడికి పోవాలని. తర్వాత దేవుడు నన్ను ఇక్కడికి తీసుకొచ్చి వేరే దేశంలోకి తీసుకెళ్ళాడు. ఇప్పుడు నాకు అర్థమవుతుంది, బైబిల్ కాలంలో రాసినది. రోమీలకు రాసిన లేఖ 9:17 ఏలయనా నీ అందు శక్తి ప్రదర్శింపబడలని, నా నామము ప్రపంచము అంతటను చాటబడవలని ఉద్దేశముతోనే నేను నిన్ను రాజును చేసి తిని. రోమన్స్ 9:17 ఇట్ సైస్, ఐ హ్యావ్ క్రియేటెడ్ యూ ఇన్ సచ్ అ వే దట్ మై గ్లోరీ విల్ బీ షేర్డ్ బై యూ ఆల్ ఓవర్ ద వరల్డ్ యాజ్ అ కింగ్. రాజాలాగా రాణిలాగా జీవించవలసిన మనం
లోకపరంగా మనము కరోడ్పతులు కాకపోవచ్చు, కానీ దైవ దృష్టిలో మన విలువ అది తెలుసుకుంటే ముందుకు సాగుతుంటాం. నీ విలువ ఏంటని తెలుసుకో, ఈ పాట పాడు. రాజాలాగా రాణిలాగా మీరు మీ పిల్లలు జీవింతురుగాక. ఆమేన్. Romans 9:17 we sing it like a prophecy today. యజమానుడా యజమానుడా నీ సేవకై నన్ను పిలచితివే. యజమానుడా యజమానుడా నీ సేవకై నన్ను పిలచితివే. నశించే నా హస్తముతోనే నశింపని నీ రాజ్యము కట్ట, త్రోసివేయబడిన నన్ను ఎన్నుకొంటివి. నశించే నా హస్తముతోనే నశింపని నీ రాజ్యము కట్ట, త్రోసివేయబడిన నన్ను ఎన్నుకొంటివి. గతించే నా పెదవులతోనే గతించని నీ వాక్యము పలుక, లోకములో నుండి నన్ను ఏరుకొంటివి. గతించే నా పెదవులతోనే గతించని నీ వాక్యము పలుక, లోకములో నుండి నన్ను ఏరుకొంటివి. ఆరాధింతున్నానే పిలుపును తలంచి, జీవించు దినములెల్లా నిన్ను మాత్రమే. ఆరాధితున్నేనా పిలుపును తలంచి, జీవించు దినములెల్లా నిన్ను మాత్రమే. ఆరాధింతును 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 ఆరాధింతును. నీ మహిమను ఈ లోకమంతా చాటాలని రాజుగా చేసితివి. నీ మహిమను ఈ లోకమంతా చాటాలని రాజుగా చేసితివి. గతించే నా పెదవులతోనే గతించని నీ వాక్యము పలుక, లోకములో నుండి నన్ను ఏరుకొంటివి. గతించే నా పెదవులతోనే గతించని నీ వాక్యము పలుక, లోకములో నుండి నన్ను ఏరుకొంటివి. ఆరాధింతును ఆరాధింతును ఆరాధింతును, నా పిలుపును తలంచి ఆరాధింతును. మీ ద్వారా మీ పిల్లల ద్వారా ప్రపంచమే ఆ మహిమను చూచే దినములో వచ్చునుగా. ఆమేన్. ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. భవిష్యత్తులో ఈ సెంటర్లో జరగబోతున్న ప్రతి ప్రోగ్రామ్ని ప్రభువునికి జ్ఞాపకం చేసుకుంటూ వీళ్ళు ఉంటే ఆ ప్రోగ్రామ్స్ కోసం ఎప్పుడో వీళ్ళు దొరికినప్పుడు ఒక పూట ఉపవాసం ఉండి ప్రార్థించండి. చివరి గుర్తు ఎఫెసియన్స్ చాప్టర్ 4:1. ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 1వ వచనం. ఈ వచనానుసారం ఎవరు పిలుపునకు తగిన విధంగా వాళ్ళు జీవిస్తే ఈ ప్రపంచంలో అందరూ కూడా యేసే ప్రభుని అంగీకరించుకుంటారు. పెద్దగా ప్రసంగాలు చెప్పి బోధించాలని అక్కరలేదు. పిలుపునకు తగిన విధంగా మనం జీవిస్తే, పెళ్లి జీవితంలో మీరు, మఠవాస జీవితంలో మేము జీవిస్తే, అలా నేను జీవించాలని మీరు జీవించాలని ప్రార్థించే పాట ఇది. మన పిలుపు యజమానుడు పిలిచాడు దానికోసం. ఎఫెసీ 4:1 మేము పిలిచిన నాడు దేవుడు మీకు ఏర్పరచిన అంతస్తునకు తగిన విధముగా మీరు జీవింపుడు. కాల్ విదిన్ ద కాల్ మదర్ తెరెసా గాట్. మదర్ తెరెసా పిలుపులో ఇంకొక పిలుపును పొందుకున్నది. అది నెక్స్ట్ స్టేజ్. కావాలని అనుకునే వాళ్ళకి దేవుడు ఇస్తాడు. ఎఫెసియన్స్ చాప్టర్ 4:1 లివ్ అప్ టు ద వర్ది ఆఫ్ యువర్ కాల్ ఫర్ విచ్ గాడ్ కాల్డ్ యూ. లార్డ్ హెల్ప్ us టు బి వర్ది. తిరిగి వచ్చేటప్పుడు నీ దగ్గర మంచి లెక్కలతో మేమందరం నిలబడే భాగ్యం దయచేయమని యజమానునికి మన ప్రాణమును తిరిగి ఇచ్చేటప్పుడు అలా జీవించే వరం కోసం ప్రార్థిస్తాం. ఈ టైం లోపల ఇక్కడ బయట జరుగుతున్న ప్రోగ్రామ్స్ అన్నింటినీ ప్రభు ఆశీర్వదించమని ప్రార్థనతో ముగిస్తామా. ప్రేమన సహోదరి సహోదరులారా, యజమానుడా నీ సేవకై మమ్ము పిలిచితివే, ఆరాధింతున్ నా పిలుపును తలంచి. నశించే నా పెదవులతోనే నశింపని నీ వాక్యము పలుక, లోకములో నుండి నన్ను ఏరుకుంటివి. గతించే నా పెదవులతోనే గతించని నీ వాక్యము పలుక, లోకములో నుండి నన్ను ఏరుకుంటివి. ఆరాధింతున్నే నా పిలుపును తలంచి, జీవించు దినములెల్లా నిన్ను మాత్రమే. ఆరాధింతున్నే నా పిలుపును తలంచి, జీవించు దినములెల్లా నిన్ను మాత్రమే. ఆరాధింతున్ 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 ఆరాధింతున్. నా పిలుపునకు తగినట్లుగానే జీవింప నాకు వరమియుమా. నా పిలుపునకు తగినట్లుగా జీవించి నాకు వరమియుమా. నశించే నా హస్తముతోనే నశింపని నీ రాజ్యము కట్ట, త్రోసివేయబడిన నన్ను ఎన్నుకొంటివి. నశించే నా హస్తముతోనే నశింపని నీ రాజ్యము కట్ట, త్రోసివేయబడిన నన్ను
ఎన్నుకుంటివి. ఆరాధింతున్నే నా పిలుపును తలంచి, జీవించు దినములెల్లా నిన్ను మాత్రమే ఆరాధింతు 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 ఆరాధింతు. యజమాననే యజమాననే சேவைக்காய் என்னை அழைத்தீரே. యజమానుడా యజమానుడా యజమానుడా, నీ సేవకై మమ్ము పిలచితివే. తమిళనాడులో జాన్ జబరాజ్ అనే పాస్టర్ గారు రాసినటువంటి పాట ఇది. తమిళంలో దాన్ని తెలుగులో ఈరోజు పాడాం. ప్రార్థనతో ముగిస్తాం. మన పిలుపు ఏంటో దాని ప్రకారం జీవించి అందరికీ ఆశీర్వాదంగా జీవించాలని ఆశీర్వాదం కోసం ప్రార్థించి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పిలుపునకు తగిన విధంగా జీవించాలని ఆశపడుతున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను దైవరాజ్య స్థాపనం కోసం పాటుపడుతున్న మీరును దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ముత్తంగి కేంద్రంలో పనిచేసిన సేవకులు సేవకురాళ్ళందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడ అనేక పనులు జరగటానికి డొనేషన్ ఇచ్చి ఆదుకుంటున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కోసం అనుక్షణం ప్రార్థిస్తున్న DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ముత్తంగి కేంద్రంలో జరుగుతున్న ప్రోగ్రామ్స్ అన్నిటి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రార్థన అడిగిన అనేక మంది బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు పూజలు తర్వాత ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసే వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సెటిల్మెంట్ కోసం సంతాన వరం కోసం ఆర్థిక ఇబ్బందులతో ఉన్న వాళ్ళ కోసం ప్రార్థిస్తుండగా వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కోసం ప్రార్థిస్తున్న అనేక మంది బిడ్డల మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. ప్రభు మీతో మీ కుటుంబ సభ్యులందరితో వ్యాధిగ్రస్తులందరితో ప్రార్థనలో ఆశీర్వాదములు కోసం వేచి ఉన్న అందరి మీద ఆయన ఆశీర్వాదం సదా సర్వదా పితా పుత్ర పరిశుద్ధాత్మ నామములో ఉండి దీవించునుగాక. యజమానుడని పిలిచిన మీకు ఆయనే యజమానుడుగా మీ కుటుంబంలో పరిపాలించి మీకు మీ పిల్లలకు బంగారు భవిష్యత్తునిచ్చి మీ కుటుంబం మీద పనిచేసిన సైతాన్ని బంధించి ఆయనే పరిపాలించి భద్రంగా అతి భద్రంగా కాచి కాపాడునుగాక. మాస్టర్ జీసస్, with your heavenly Father's mighty anointing and blessings, may the blessing of the Almighty God, the Father and the Son, the Holy Ghost come upon us, remain with us forever and ever. Amen. గతించే నా పెదవులతోనే గతించని నీ వాక్యము పలుక, లోకములో నుండి నన్ను ఎన్నుకొన్నావా. ఆరాధింతును నాన్నే
పిలుపును తలంచి జీవించు దినములెల్లా నిన్ను మాత్రమే ఆరాధింతును నా యజమానుడా, ఆరాధింతును సదాకాలము.